సునందమ్మ ఏం జరిగిందమ్మా? అసలు మీ కాలు మీద యాసిడ్ పడడానికి కారణం ఎవరైనా ఉద్దేశపూర్వకంగానా? అసలు ఏం జరిగింది? అసలు మీకున్నటువంటి సమాచారం కొంతమంది ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? నేను హాల్ టికెట్ తెచ్చుకోనికి వెళ్ళినాను కాలేజ్కి. మన హన్మకొండలో పద్మాక్షి టెంపుల్ కాడ కాలేజ్కి వెళ్ళి నేను నా ఫ్రెండ్స్ అందరం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇట్లా వెళ్ళినాం ఆడ తిన్నాం. ఆడ మా ఫ్రెండ్స్ డ్రాప్ చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళేవారు, ఇంటికి వాళ్ళు వెళ్ళు. నేను ఇంటికి పోతున్నాను, ఇంకా వెంకటపురంకి పోతాను. వెంకటపురంకి పోతుంటే ఈ కాజీపేట డౌన్ మన కడుపుకొండ బ్రిడ్జ్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ కాంచి ఇటు మన రైట్ సైడ్ నేను తీసుకొని అట్లా షార్ట్ కట్లో పోయినా. నేను పోయినాక ఇటు లెఫ్ట్ సైడ్ ఒక ఆయన బండి ఆపి కూర్చున్నాడు. నా ముందు నుంచి వెంకట్పూర్ రూట్ నుంచి బండి పైన ఇద్దరు వస్తారు. వాళ్ళు వేస్తేనేమో నా రైట్ లెగ్ అంటే అది వాడు యాసిడ్, ఇటు ఆయన వేసిన ఒకటి నాకు లెఫ్ట్ అన్నట్టు. అట్లా నేను మరి వాళ్ళు ఎవరు వేసిల్లో నాకు తను తెలియదు. అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వేసిల్లో ఎట్లా వేసిల్లో కన్ఫామ్గా మనకు తెలియదు కదా. వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు గుతం కాదు, మా రిలేటివ్స్ కాదు, ఎవ్వరు కాదు. వాళ్ళు చూసినట్టు గుతం అంటే ఇక నాకు ఫేస్లో ఏం క్లారిటీ లేదు. నైట్ అయింది, ఆడ లైటింగ్ లేదు ఎక్కువ. ఏం వేస్తున్నారు అసలు? వేయడంలో ఉద్దేశం అంటే కావాలంటే వేస్తున్నారా, లేకపోతే వాళ్ళ చేతుల నుంచి జారిపడిందా, లేకపోతే దీని ఇంటెన్షన్ మీరు ఏం గమనించింది అక్కడ? అంత కన్ఫామ్గా నేను హెల్మెట్ పెట్టుకున్నాను నేను ఫేస్కి, నాకు అంత కన్ఫామ్ చూడలేదు నేను సరిగ్గా. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్పారమ్మా? ఏం పడిందని చెప్పారు అక్కడ? డాక్టర్లు కెమికల్ అని చెప్పారు. డాక్టర్ కెమికల్ వాళ్ళు ఎట్లా ఉన్నారమ్మా? అంటే మామూలు స్టూడెంట్స్ లాగా ఉన్నారా, లేకపోతే ఏజ్డా? ఇన్వెస్టిగేషన్ ఇలాంటివి చేస్తారు. అంటే టీవీ స్పెండర్ ప్లస్ బండి పైన కూర్చుంటే కొంచెం ఏజ్డే, యూత్ అట్లా ఏం కాదు. ఆయన ఏజ్డే 40 to 50 మధ్యలో ఉంటుంది ఆయనది. అంటే ఇట్లా నేను దూరం నుంచి వస్తా అంటే ఆయన బండి ఆపుకున్నాడు. ఆయన ఆడు ఉన్నాడు కదా అని నేను కొంచెం ఇట్లా మనం టర్న్ అవుతాం కదా, అట్లా తీసుకొని నేను కొంచెం దూరం నుంచి ఆయన ఇక్కడ ఉన్నాడు. అంత దూరాన నాకు ఇట్లా పోతుంటేనే నాకేమో విసిరేసినట్టు అనిపించింది. ఏం పచ్చిగా ఉంది అని నేను అనుకున్నా. వాళ్ళే విసిరేసారా? వాళ్ళ విసిరేషన్లో మరి ఇంకేం నుంచి వాడు మనకు తెలియదు క్లారిటీగా. ఆ ప్లేస్లోనైతే ఆయన ఉన్నాడు, ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లోనైతే ఆయన ఉన్నాడు, ఎవ్వరు లేరు. నేను ఇంకా కొంచెం ముందుకు పోయి మంట అని నేను వెనకకు టర్న్ అయ్యి చూసరికి ఆయన బండి వేసుకొని పోయిండు. ఇంటి పక్కన ఆ ముసలమ్మ వాళ్ళు ఇట్లుంటే, అమ్మ నాకు మండుతుంది, అమ్మ ఏమో మండుతుంది, ఏమో అయింది అనుకుంటా వర్రి అమ్మ వాళ్ళకి చెప్తే అమ్మ వాళ్ళు బిడ్డ హాస్పిటల్కి తీసుకుపోతామని అన్నారు. అన్నాక నేను మా పేరెంట్స్కి ఫోన్ చేస్తాను, మా పేరెంట్స్కి ఫోన్ చేసిన.